ఈరోజు భరత భూమి కాకుండా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి హిందూ జాతి సిగ్గుపడేటువంటి పరిస్థితి ఎవరంటే మన పూజనీయులు ఇక చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులుగా పనిచేసేటువంటి రంగరాజన్ గారు వారి ఎంత అవమానాలకు ఫిబ్రవరి 7వ తారీఖున వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది. కుంభమేళాకు పోయి వచ్చాడు. వస్తున్నట్లే ఆయన మీద దాడి ఎలా జరిగిందో చూడండి ఒకసారి. వాళ్ళు కింద కూర్చున్నారు, వాళ్ళు బూట్లు వేసుకొని ఇంట్లోకి పోయారు. ఇది దౌర్భాగ్యము. దీని అందరూ కూడా ఖండించాలి. ఎందుకు అంటే ఈ యొక్క హిందూ సాంప్రదాయానికి ఆలవాలమైనటువంటి కుటుంబము రంగరాజన్ గారు అంటేనే ఒక భక్తి ఛానల్, భక్తివంతమైనటువంటి హిందూ జాతికే ఒక తలమానికమైనటువంటి వ్యక్తిని కింద కాళ్ళ బూట్ల కాడ కూర్చొనబెట్టి అగమానంగా మాట్లాడి కొట్టడం కూడా కొట్టారని తెలుస్తూ ఉంది వారి ఆవేదనలో. ఇలాగ ఎన్నో దేవాలయాల మీద కూడా మన హిందూ దేవాలయాల మీద, మన స్వాముల మీద దాడి చేయడం జరిగింది. ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది భారతదేశంలో. ఎవరి ఎదవలకి ఎక్కడికి కూడా భారతదేశంలో ఉండేటువంటి హిందువులే దొరికామా, మత మార్పిడికి హిందువులకే దొరికామా, తర్వాత లవ్ జిహాద్కి హిందువులే దొరికామా, ల్యాండ్ జిహాద్కి హిందూ దేశమే దొరికిందా? తర్వాత చెప్పాలంటే సాములు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ ఆంధ్రాలో గుళ్ళు లేకపోయేసి ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు సాములను కొడుతున్నారు. ఎన్నో ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి, ఇలాగ టీవీలో చూపించగలము. ఇలాంటి మహాన్ వ్యక్తులకే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడితే ఏమైనా ఉందా? మనం భారతదేశంలో ఉన్నామా, ఎక్కడంటే ముస్లిం సామ్రాజ్యంలో ఉన్నామా, క్రిస్టియన్ సామ్రాజ్యంలో ఉన్నామా అనేది ఒక ఆశ్చర్యమైనటువంటిది. మన సనాతన ధర్మము, ఈ సనాతన ధర్మానికి ఎప్పుడు కట్టుబడి ఉంటామో మన భారతదేశము ప్రశాంతంగా ఉంటుంది. ఈ సనాతన ధర్మము ఎప్పుడైతే అంచెలంచెలుగా దిగజారిపోతుందో మన భారత జాతికి, హిందూ జాతికి, భారత భూమికే ఎక్కలేని ప్రాబ్లం వస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒకటి చెప్తున్నా. భరత భూమిలో జన్మించినటువంటి ఆది శంకరాచార్యులు, శివాజీ గారు, రాణా ప్రతాప్ సింగ్, ఝాన్సీ లక్ష్మి గారు, వివేకానంద మహర్షి ఇలాంటి జన్మభూమిలో పుట్టినటువంటి వాళ్ళు త్యాగభూమి, ధర్మభూమి, యోగభూమి, అవసరం వస్తే, ఆవశ్యకత వస్తే ఇది భరత భూమి యుద్ధభూమిగా కూడా యుద్ధం చేయడానికి యుద్ధభూమిగా కూడా ఆవిర్భవిస్తుంది. హిందూ ధర్మానికి ఎప్పుడు కూడా ఆటంకం ఎప్పుడు కలుగుతుందో భారత భూమికి అప్పుడే అంచెలంచెలుగా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మన దేశాన్ని కాపాడుకోవాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. మన యొక్క ఖ్యాతి ఘనత ప్రపంచ దేశాలలో ఎంతో ఉన్నతంగా ఉన్నది. ఇంకా లాస్ట్ పదంగా వివేకానంద మహర్షి చెప్పినట్లు అఖండ నవభారతము ఏర్పడుతుంది, ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలలో ఏర్పడుతుంది. అది ఎప్పుడు ఎక్కడ అనేది యువత తీసుకున్నటువంటి ప్రోత్సాహంతో ముందు నడుస్తుంది. అంటే అఖండ నవభారతం అంటే భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, తర్వాత శ్రీలంక, ఇతర ముస్లిం కంట్రీస్లో కొన్ని దీవులు అన్నీ కలిపితే అఖండ నవభారతం అవుతుంది. ఈ అఖండ నవభారతం ఖచ్చితంగా అవుతుంది. దీనికి వెన్నెముక లాంటి యువత తోడు నీడగా ఉండాలి. వారికి మేము తోడు నీడగా నవభారత నిర్మాణ సంస్థగా మేము తోడు ఉంటుంది. ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం. జై భారత్, జై శ్రీరామ్. యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ జాతి సిగ్గుపడేటువంటి పరిస్థితి. ఈ లౌకిక వాదము చేసేటువంటి అగత్యాలకు నిదర్శనం ఏమంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రంగరాజన్ స్వామి గారు వేద పండితులు, వేదాలలో ఆరితేరినటువంటి హిందూ సాంప్రదాయము కలిగినటువంటి వ్యక్తి. ఆయన్ని ఇక్కడ ఈ టెంపుల్ నందు, వాళ్ళ ఇంటి నందు మహాకుంభవేళ పోయి వచ్చాడు. ఆయన చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులుగా పనిచేసేటువంటి రంగరాజన్ గారు. రంగరాజన్ గారు ఈ భరత భూమిలో హిందూ సాంప్రదాయానికి ఆలవాలమైనటువంటి పూజారి, గొప్ప వేదాంతి. వాళ్ళకు జరిగినటువంటి అకృత్యం ఎలా ఉంది అంటే చూడండి. ఇక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి, వీరరాఘవరెడ్డి మనుషులు వచ్చి 20-30 మంది వచ్చి దాడి చేసి వాళ్ళని కాళ్ళ బూట్లతో ఇంట్లోకి పోయి వాళ్ళ ఇంట్లోనే ఆయన్ను ఏ విధంగా హింసిస్తున్నారో చూడండి. భరత జాతి
భరత భూమిలో ఉన్నటువంటి కాకుండా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మొత్తము హిందువులంతా కూడా తలదించుకునేటువంటి పరిస్థితి, ఏ పరిస్థితి ఎవరికి రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. నిజంగా కూడా ఈరోజు ఎంత గొప్ప వ్యక్తి అని మనము వారి ఆత్మ ఎంతగా దిగ్భ్రాంతి పాలైపోయింటుందో, భరత భూమిలో కాకుండా ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా వారికి తోడు నీడగా ఉండాల్సినగా కోరుతున్నాం, ప్రార్థించేటే కాకుండా వారికి ఎల్లవేళలా కూడా గవర్నమెంట్ తరఫున కానీ ప్రజా తరఫున కానీ వారికి తోడు నీడగా ఉండాలని, వారి ఆత్మకు దెబ్బతినకుండా వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై భారత్.